ఫిలింనగర్లో మిగిలిన పోర్టికోను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇవాళ శాంపిల్స్ ను సైతం పరిశీలించనున్నారు. ఈ సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం ఉందని అన్నారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కూలిపోయిన పోర్టికో భవనాన్ని జీహెచ్ఎంసీ టీము కొద్దిసేపు రాత్రి నుండి కూడా కూల్చివేత ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా ఇక్కడ కూల్చివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న జేఎన్టీయూకు సంబంధించిన ప్రత్యేక బృందం, ఆర్కిటెక్చర్ నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా పరిశీలించడం జరిగింది. ఏ విధంగా కూలిపోయింది, కూలిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది కూడా నిపుణుల బృందం పర్యవేక్షించింది. రమణారావు నేతృత్వంలో ఉన్న నిపుణుల బృందం నిన్న సాయంత్రం సంఘటనా స్థలానికి రావడం జరిగింది. జేఎన్టీయూ సంబంధించిన నిపుణుల బృందం ప్రభుత్వము ఈ భవనాన్ని సీజ్ చేసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ జేఎన్టీయూకు సంబంధించిన నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి ఆరా తీయడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఒకసారిగా నిపుణుల బృందం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లర్, ఇప్పుడు మనం చూస్తున్న పిల్లరు మెయిన్గా పోర్టికో సంబంధించిన స్లాబ్ మొత్తం కూడా ఈ పిల్లర్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి పిల్లర్కు వినియోగించిన ఇనుప చువ్వలు ఏవైతే మనం చూస్తున్నామో, ఇప్పుడు ఇనుప చువ్వల క్వాంటిటీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. అంటే సీకులు ఏవైతే ఉన్నాయో ఆ సీకుల సైజు చాలా తక్కువ స్థాయిలో సైజులో ఉంది అనేది కూడా కొంత ఆశ్చర్యపోయారు. అలాగే వాడిన మెటీరియల్ కూడా చాలా పూర్తిగా నాణ్యత లోపంతో ఉందనేది వాళ్ళు చాలా స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న స్లాబ్కి సంబంధించిన మెటీరియల్, ఇందులో సిమెంటు, కంకర, ఇసుక ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. కానీ అలాంటివి ఏవి లేకుండా చాలా నాసిరకం వాటితోటి వీటిని వినియోగించాలనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ మధ్యలో పైపులు ఏర్పాటు చేశారు. అయితే ఇది డిజైన్ కోసము ఏర్పాటు చేశారని చెప్తున్నారు. కానీ పోర్టికో భవనం దీనిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ విధంగా దీన్ని నిర్మించాలన్న కోణంలో కూడా వాళ్ళు కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి నిన్న జేఎన్టీయూ బృందం జరిపిన పరిశోధనలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ వైఫల్యము, అలాగే నాణ్యతా ప్రమాణాలు లేవని చాలా స్పష్టంగా వాళ్ళు తేల్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ వాడిన ఈ స్లాబ్ మెటీరియల్ని కూడా ల్యాబ్కు పంపిస్తున్నాము. ల్యాబ్లో అక్కడి నుండి వచ్చిన తర్వాత, రిపోర్టు వచ్చిన తర్వాత దానికి ఆధారంగా ఒక నివేదికను కూడా తీసుకోబోతున్నాము. ఆ నివేదికని ప్రభుత్వానికి అందజేస్తామనేది జేఎన్టీయూ నిపుణుల బృందం చెప్పింది. అలాగే ఈ సంఘటన పైన ఇటు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులపైన కేసు నమోదైంది. కాంట్రాక్టరు, అలాగే లేబర్ కాంట్రాక్టర్ మొత్తం 4 పైన కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఈ భవనానికి, అంటే ఈ పోర్టికో నిర్మిస్తున్న దానికి ఎక్కడ కూడా అనుమతులు లేవు. అనుమతులు లేకుండా వీళ్ళు నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఈ జీహెచ్ఎంసీకి సంబంధించిన ఈ జూబ్లీ హిల్స్ ఏరియాకి సంబంధించిన సూపర్వైజర్ పైన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అనుమతి లేకుండా 2 అంతస్తుల పైన కూడా ఈ పోర్టికో నిర్మిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జీహెచ్ఎంసీకి సమాచారం ఉండాల్సి ఉంటుంది. కానీ అలా సమాచారం లేకుండా నిర్మిస్తున్నారంటే కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందనేది ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా భావించింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఈ కూల్చివేతలు ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామనేది జేఎన్టీయూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అలాంటి వాటిపైన తాము ఖచ్చితమైన చర్యలు తీసుకోబోతున్నామనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ.